అభాగ్యులకు ఆపద్బాంధవుడు ఈ పోలీసు. ప్రస్తుత సమాజంలో మనం బాగుంటే చాలు, ఇతరులు ఎలా ఉంటే మనకెందుకు అని రోజులివి. సొంత లాభం కొంత మానుకో, పొరుగువారికి తోడ్పడబోయ్ అన్న గురజాడ అప్పారావు మాటలు నిజం చేస్తూ సమాజ సేవలో తనదైన ముద్ర వేస్తున్నారు. విజయనగరం జిల్లా కుర్ల పోలీస్ స్టేషన్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ మరియు వృద్ధమిత్ర కోఆర్డినేటర్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ బి కామేశ్వరరావు. వృత్తిరీత్యా ఖాకీ దుస్తులు ధరించిన ఆయన హృదయం నిండా పేదల పట్ల కనికరం, సేవాభావం మెండుగా ఉన్నాయి. ఆరోగ్యానికి భరోసా, ఆకలికి చేయూత. పేద అనాథ వృద్ధులు, వికలాంగులు అనారోగ్యం పాలై వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉంటే కామేశ్వరరావు వారికి తక్షణ ఆది సహాయం అందిస్తూ అండగా నిలుస్తున్నారు. అంతేకాకుండా రోడ్డు పక్కన ఆకలితో అలమటించే అనాథలకు, మతిస్థిమితం లేని వారికి స్వయంగా భోజన సౌకర్యం కల్పిస్తూ వారికి అవసరమైన దుస్తులను అందజేస్తూ తన మానవత్వాన్ని చాటుకుంటున్నారు. దిక్కులేని స్థితిలో మరణించిన అనాథ శవాలకు తన సొంత ఖర్చులతో దహన సంస్కారాలు నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. కేవలం సామాజిక సేవకే పరిమితం కాకుండా పర్యావరణంపై తనకున్న మక్కువను చాటుకుంటున్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతను కూడా తీసుకుంటున్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ప్రజలకు ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను వివరించి ఉచితంగా గుడ్డ సంచులను పంపిణీ చేస్తున్నారు. ప్రతిభ ఉండి పేదరికం వల్ల చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో నిరుపేద విద్యార్థులకు నగదు మరియు చదువుకు అవసరమైన సామగ్రిని అందజేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసానిస్తూ వారిని ఉన్నత చదువుల వైపు ప్రోత్సహిస్తున్నారు. ఈరోజు చీపురుపల్లి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి రోడ్లో కొద్ది రోజులుగా నుండి మతిస్థిమితం లేకుండా రోడ్డు పక్కన ఎండకెండి వర్షానికి తడుస్తూ చలిని భరిస్తూ ఉంటున్న అనాథ, మతిస్థిమితం లేని వృద్ధురాలకు కొంతమంది దయగల మిత్రుడితో కలిసి ఆమెకు నచ్చచెప్పి ఆటోలో తీసుకువెళ్లి ఆమెకు కటింగ్ చేయించి, ఆడవారిచే స్నానం చేయించి, కొత్త బట్టలు వేయించి, ఆమెకు ఆహారాన్ని అందజేసి బస్ సెంటర్లో ఉండమని, ప్రతిరోజు మీకు భోజనం అందజేస్తామని నచ్చచెప్పి భరోసా ఇచ్చారు. ఇటువంటి మతిస్థిమితం లేని వ్యక్తులను ఎంతో ఓర్పుతో, సహనంతో, మంచి మనసుతో దగ్గరకు చేర్చుకుని అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు ఈ పోలీస్. ఈ కార్యక్రమంలో రమాదేవి, స్వప్న, వాసు, గిరి, ఆనంద్, స్వీపర్ ఎర్రయ్య దంపతులు పాల్గొన్నారు. ఇంకా మానవత్వం ఉన్నదని నిరూపిస్తున్నారు ఈ పోలీస్. ఈ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఈ పోలీసును అభినందిస్తూ ఇలాంటి సేవలు ఇతరులకు ఆదర్శమని అంటున్నారు.